ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం మీ ముందుకు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మరియు ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం ఒంగోలు తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర రెడ్డి 29వ డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్ర, ఒంగోలు నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి డివిజన్ ప్రజలకు మొంతా తుఫాన్ కారణంగా ప్రభుత్వం చెప్పిన సలహాలను పాటించి జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ బూత్ ఇన్ఛార్జీలు గుంజి విజయలక్ష్మి, ఎండ్లూరి నాగేశ్వరరావు, విఆర్ఓలు, ప్లానింగ్ సెక్రటరీలు, శానిటేషన్ సెక్రటరీలు, ఎమ్యూనిటీస్ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వెల్ఫేర్లు సెక్రటరీలు, అడ్మిన్ సెక్రటరీలు పాల్గొన్నారు. స్తంభాలు గింబాలు పట్టుకోకూడదు, అర్థమైందా? వేస్ట్ అవుతా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోయినా ఇబ్బందిగా ఉన్నా కూడా మనం ఏమనుకున్నారు అట్లాగే ఉంది. ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఏదైనా ఉంది, ఉండలేకపోతున్నాం అనే పంచాయతీ సెంటర్లు ఏర్పాటు చేశారు. మనకైతే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేశారు. 2 లక్షలు ఉంటామంటే ఇబ్బంది పడుతున్నాం అనుకునే పని అక్కడ ఉంటాము. లేదు జాగ్రత్తగా మీకు ఉంటామనే పని అయితే ఇక్కడ మీరు ఏదైనా ఏ నిమిషంలో ఫోన్ చేసినా కూడా మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి నేను అక్కడ ఇబ్బంది అయితే పడద్దు. ఎమ్మెల్యే గారు మరీ చెప్పాలి, ఎవరు ఇబ్బందులు పడుతున్నా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి కనుక్కోమని కనుక్కోమని చెప్పారు. మీకు ఎటువంటి ఇబ్బంది విఆర్ఓ గారు ఉన్నారు, ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏ నిమిషం అయినా కూడా ఉంటారు. బయటికి రావద్దు, బాగున్నాడా? జాగ్రత్త, బయటికి రావద్దు. రాత్రి బయటికి రావద్దు, రాత్రి బాగా వానబడి ఇబ్బంది అయితే ఫోన్ చేయండి మాకు. ఇబ్బందిగా ఉంటుందా ఇంట్లో? ఇక్కడే ఉంది ఇబ్బంది ఇంట్లో ఉండడానికి. ఇబ్బంది అయితే అక్కడ సెంటర్లు ఉన్నాయి, లేకపోతే నా ఇంటికాడికి రా. 50 మంది పడతారు మన ఇంట్లో, అందరికి అన్నాలు ఉండి పెడతారు. ఎమ్మెల్యే గారు కనుక్కొని రమ్మన్నారు, అర్థమైందా? ఒక్కళ్ళకి కూడా ఇబ్బంది జరగకూడదు డివిజన్లో వాన వల్ల, తుఫాను వల్ల. అందుకని కనుక్కొని రమ్మన్నారు. అందుకనే ఇంటింటికి తిరిగి మిమ్మల్ని అడుగుతాం అనమాట. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. ఏం లేవు. ఓకే, రైట్. నెలమట్టునే సరే ఉండమాక అక్క. వర్షం పెద్దదైంది కదా. ప్రకాశం మన ఎమ్మెల్యే జనార్దన్ గారు చెప్పారు, నిన్న చూసి నీళ్ళు మరి ప్రత్యేకించి వెళ్ళరామని చెప్పారు. అది లేదు
పైకి ఎత్తండి. పైకి ఎత్తండి. బాబాయ్ ఇంట్లో ఉండగలుగుతావా? ఎక్కడైనా తీసుకెళ్ళమంటావా? ఉంటావా? రాత్రి ఎక్కడికైనా వెళ్ళే పని అయితే రా, ఇంటికాడికి రా, నా దగ్గరికి రా. నీకేమన్నా ఫుడ్కి ఏమన్నా ఇబ్బందా? నిత్యావసర వస్తువులు అన్నీ తెచ్చి పెట్టుకున్నావా? ఈ రోజు రేపు అన్నం కూర వండుకున్నావా? ఇబ్బంది అంటున్నావు. వండుకోవడానికి ఉన్నాయా? పంపించమంటావా? కూరగాయలు పంపించమంటావా? పంపించడానికి డబ్బులు ఇస్తా, కొనుక్కుంటావా? ఏం చేయమంటా? డబ్బులు ఇచ్చినా పర్వాలే. నేను ఇస్తాను డబ్బులు. 500 ఇవ్వండి, కూరగాయలు తీసుకుంటాను. సరేనా? తీసుకెళ్తానంటే అమ్మాయి నుంచి ఏదైనా కూడా రేపు రాత్రి దాకా జాగ్రత్తగా ఉండాలి. తప్పదు కాదు, మనకి షెల్టర్ ఉంది. షెల్టర్ ఉంది, ప్రకాశం వల్ల కూడా షెల్టర్ ఉంది. 3 రోజులు ఫుడ్ ఇదంతా వాళ్ళే చూసుకుంటారు. నువ్వు వర్షానికి ఇంట్లో ఉండలేదంటే నువ్వు నాకు ఏ విషయం చెప్తే అక్కడ తీసుకెళ్ళి నేను నాకు ఉంచుతా. పిల్లలు అమ్మాయి అట్లా ఉన్నా బాగానే ఉన్నావా? కూర్చుందా? ఉండగలవా? ఉంటావా? అట్టేసావా? ఉండగలవా? ఇక్కడ ఇబ్బంది ఏం లేదుగా. నేను ఇబ్బంది ఉందో చెప్పు. మన ఎమ్మెల్యే జనార్దన్ ఎవరు పంపించారు. నేను ఇబ్బంది ఉంటే కనుక్కొని రమ్మని. ఇక్కడ ఇబ్బంది అంటే వాళ్ళ చోట తీసుకెళ్ళి పెడతా. ఉండగలవా? వీడియోనే చేస్తాను. రమ్మన్నారు. ఇబ్బందులు ఉన్నాయా? ఇల్లేం కొనవటం వల్ల ఏం లేదుగా. జాగ్రత్తగా ఉంటారా? వాళ్ళు బయటకు రావద్దు, జాగ్రత్తగా ఉండండి. ఇవాళ రేపు చెప్పండి. ఇబ్బంది ఉంటే చెప్పండి. పెడతా పెట్టుకుంటే పెడతా. ఇబ్బంది లేదు. చెట్టు మీద చెట్టు ఎక్కడ? మన ఏ నెంబర్ ఆశ వర్కలు చెప్పండి.